తరాలు మారుతున్నా తరగని గుర్తులు ఎన్నో ఉంటాయి. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అటువంటిదే ఆచంటకు చెందిన గంధర్వ మహల్. ఇదేదో వర్మ చిత్రంలోని గ్రాఫిక్స్ కాదండోయ్. భూమిపై ఉన్న ఒకనాటి ఇంద్రభవనం. గంధర్వ మహల్ నిర్మాణంలో ఎన్నో విశేషాలున్నాయి. గంధర్వ మహల్ నిర్మించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బర్మా టేకు, విదేశాల నుంచి తెచ్చిన విద్యుత్ దీపాలు, బెల్జియం అద్దాలు, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గంధర్వ మహల్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. మైసూర్ ప్యాలెస్ ను మరణించేలా 1924లో నిర్మించిన ఈ అద్భుత కట్టడం పశ్చిమ గోదావరి జిల్లాకే తలమానికంగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలోనే గంధర్వ మహల్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ జంటలో నిర్మించిన ఈ కట్టడం నాటి తరానికే కాదు, నేటి తరాన్ని సైతం ఆకట్టుకుంటోంది. చూపర్లను మంత్రముగ్ధులను చేస్తోంది. 1918వ సంవత్సరంలో ఆచంట జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు ఈ మహల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ కాలంలోనే 10 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించారు. 1924లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో మిరువిట్లు గొలిపేలా వెలిగించారట. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ మహల్ వైభవం ఇప్పటికీ తరగని సంపదగా ఉంది. చెక్కు చెదరకుండా ఈనాటి తరం కాపాడుకుంటూ వస్తున్నారు. మాజీ మంత్రులు మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మాజీ మంత్రులకు ఈ భవనం ఆతిథ్యమిచ్చింది. ఎత్తైన భవనం, 4 వైపులా కోట మాదిరి బురుజులు, బర్మా టేక్ తో చేసిన సింహద్వారాలు ఇప్పటికీ రాజ టీవీని గుర్తు చేస్తున్నాయి. ఆచంట జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు తన చిన్నతనం నుంచి కోటలు చూస్తూ పెరగడంతో తన ఊరిలో కూడా ఇలాంటి కోట నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే గంధర్వ మహల్ కి రూపకల్పన చేశారు. 1916లో రాజస్థాన్ వెళ్లి అక్కడ కోట నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారని, దాని తర్వాత ఆచంటలో అరెకరం స్థలంలో మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారని అన్నారు. మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. సున్నపురాయి, కోడిగుడ్డు సొనతో చేసిన సిమెంట్ ని భవన నిర్మాణం కోసం ఉపయోగించారు. ఈ మహల్ మైసూర్ మహారాజ్ ప్యాలెస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతినిస్తోంది. ఈ భవనంలో మొత్తం 4 అంతస్తులు, 12 బెడ్రూమ్లు ఉన్నాయి. ఈ గంధర్వ మహల్ కి 1969లో చివరిసారిగా 2008లో రంగులు వేశారు. ప్రస్తుతం 100 ఏళ్ల పండుగ కోసం మరోసారి రంగులు వేయించారు. ఈ గంధర్వ మహల్లో గొడవర్తి నాగేశ్వరరావు అనంతరం 3 తరాల వారసులు గంధర్వ మహల్లో నివసిస్తున్నారు. 4వ తరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని గొడవర్తి శ్రీరాములు తెలిపారు. శుక్రవారం నాగేశ్వరరావు 3వ తరం వారసులు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు.